మొదటి 12 వచనాలు రక్షణ ప్రణాళిక గురించి మాట్లాడాడు. ఆ తర్వాత వాక్ ఇన్ హోప్, నిరీక్షణ కలిగిన వారై ఈ లోకంలో జీవించమని చెప్తా ఉన్నాడు. వాకింగ్ ఇన్ హోప్, నిరీక్షణ. అందుకనే జీవముతో కూడిన నిరీక్షణ అన్న మాట సెలవిచ్చాడు. జీవముతో కూడిన నిరీక్షణ. క్రైస్తవుని యొక్క నిరీక్షణ ఎప్పుడు కూడా మహిమతో కూడినది. We are all hoping and waiting for the coming of the Lord Jesus Christ. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడ అనేది అది సమస్తమైనటువంటి మానవుని యొక్క సమస్యకు, ఈ భూమి మీద ఉన్నటువంటి ఈవిల్, చెడుతనంతటికి కూడా ఫుల్ స్టాప్. దాట్స్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీ సఫరింగ్ ఆఫ్ ద సెయింట్స్ అండ్ దట్ ఈస్ ద గ్లోరీ, మహిమ. ఆ మహిమ కొరకు మనమందరము సంఘముగా ఎదురు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏమంటాడంటే, నిరీక్షణ కలవారై ఈ లోకంలో జీవించండి, నిరీక్షణ కలవారై ఈ లోకంలో జీవించండి. ఒక ఆయన ఏం చెప్పాడంటే, మనిషిట ఈ భూమి మీద ఆహారం తీసుకోకుండా కేవలం వాటర్తో 40 days బతకగలడంట. ఆహారం తీసుకోకుండా కేవలము వాటర్ తోటి 40 days బ్రతకగలడంట. ఆహారము నీళ్ళు రెండు మానేసి మేబీ 8 days బ్రతకగలడట. ఊపిరి పీల్చకుండా 8 నిమిషాలు బ్రతుకుతాడట. నిరీక్షణ లేకుండా ఒక్క క్షణం కూడా బ్రతకలేడట. ఎంత సత్యం ఇది! కేవలం వాటర్ తోటి 40 రోజులు బ్రతకొచ్చు. ఆహారము నీళ్ళు లేకుండా 8 రోజులు బ్రతకొచ్చు. ఊపిరి తీసుకోకుండా మేబీ 8 నిమిషాలు 5 నిమిషాలు వాట్ ఎవర్ మేబీ బ్రతకొచ్చు. కానీ నిరీక్షణ లేకుండా ఒక్క క్షణం కూడా బ్రతకలేడట. వెన్ హోప్ డైస్, మ్యాన్ డైస్. దట్స్ ద ఎండ్. అందుకనే ఈ లోకంలో నిరీక్షణ లేని వారు కాదు అంటున్నాడు. మనం ఈ లోకంలో నిరీక్షణ లేని వారము కాదు. నిరీక్షణ లేని అన్యజనుల వలె మీరు దుఃఖించొద్దు. నిరీక్షణ లేని అన్యజనుల వలె మీరు బ్రతకొద్దు. క్రైస్తవుడికి శుభప్రదమైన నిరీక్షణ ఉన్నది. అది జీవముతో కూడినది. సో కాబట్టి ఈ హెబ్రీ క్రైస్తవులైనటువంటి విశ్వాసులకు మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి వారికి పేతురు భక్తుడు ఈ పత్రికను రాస్తే ఏమంటాడంటే, నిరీక్షణ ఉన్నది కాబట్టి ఈ శ్రమల్లో, ఈ యొక్క పర్సిక్యూషన్లో, హింసలో మీరు నిరీక్షణతో నడవండి. రెండవ భాగాన్ని కనుక మనం చూసినట్లయితే వాక్ ఇన్ హోలీనెస్. వాక్ ఇన్ హోలీనెస్. మొట్టమొదటిది వాక్ ఇన్ హోప్, రెండవది వాక్ ఇన్ హోలీనెస్. నిరీక్షణతో జీవిస్తున్నటువంటి మీరు ఈ లోకములో ఉన్నంత కాలము పరిశుద్ధ జీవితాన్ని మర్చిపోవద్దు. భవిష్యత్తు గురించిన నిరీక్షణ బాగానే ఉంది, కానీ ప్రస్తుతాన్ని గురించినటువంటి జీవితంలో పరిశుద్ధతను మర్చిపోవద్దు. హోప్ ఇన్ ఫ్యూచర్, లేకపోతే గ్లోరీ ఇన్ ఫ్యూచర్. భవిష్యత్తులో నిరీక్షణ, ఆ నిరీక్షణ మహిమను గురించి మాట్లాడుతూ ఉంది. ప్రస్తుతంలో ఎలా జీవించాలట? పరిశుద్ధత. అంటే ప్రజెంట్ లైఫ్లో పరిశుద్ధత లేకుండా ఫ్యూచర్లో గ్లోరీ గురించి మాట్లాడటము, ఎదురు చూడటం అనేది బుద్ధిహీనత అవుతుంది. ఇట్ ఈస్ ఫూలిష్నెస్ టు వెయిట్ ఫర్ ద గ్లోరీ వితౌట్ లివింగ్ ఎ హోలీ లైఫ్ టుడే అట్ ప్రజెంట్. అందుకనే ఇవి రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. దీస్ టు గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఈ లోకములో మనం జీవించినంత కాలము భవిష్యత్తును గురించినటువంటి మహిమ నిరీక్షణ ఉండాలి. అంతేకాకుండా ప్రస్తుత జీవితంలో పరిశుద్ధ జీవితాన్ని మనం జీవించాలి. ఒకటేమో భవిష్యత్తును గురించి మాట్లాడుతూ ఉంటే, ఒకటేమో ప్రస్తుతాన్ని గురించి మాట్లాడుతూ ఉంది. ఒకటేమో పొందబోయేటటువంటి మహిమను గురించి మాట్లాడుతూ ఉంటే, ఒకటేమో ఇప్పుడు జీవించాల్సినటువంటి పరిశుద్ధత గురించి మాట్లాడుతూ ఉన్నది. కాబట్టి ఆ యొక్క పేతురు భక్తుడు విశ్వాసులైనటువంటి వారికి ఏమంటున్నాడంటే, పరిశుద్ధత కలిగి నడుచుకోండి. దట్ ఈస్ అబౌట్ ద సెకండ్ పార్ట్. 13వ వచనం నుండి 21వ వచనం వరకు ఆ విషయాలు మనం చూస్తాం. ఒకసారి యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా
తన్ను పవిత్రునిగా చేసుకొనును. అందరం చదువుదామా? అందరం చదువుదాం రండి. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పరిశుద్ధుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. ఇక్కడ రెండు విషయాలు మాట్లాడుతున్నాడు. ఒకటేంటి? నిరీక్షణ. రెండవదేంటి? పరిశుద్ధత, పవిత్రత. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకుని వాడు. ఏమిటా నిరీక్షణ? ఈ నిరీక్షణ అని చెప్తున్నాడంటే ఆ నిరీక్షణ ఏంటో చూడాలంటే పై వచనం చదవండి, 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనము ఇక మీదట ఏమవుదామో అది ఇంకనూ ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము గనుక ఆయన పోలి ఉందుమని ఎరుగుదము. అది ఇప్పుడు మనమైతే ఆయన పిల్లలమై ఉన్నాము. ఇక మీదట ఏమగునో అది స్పష్టంగా మనకు తెలియపరచబడలేదు, కానీ ఒకటి మాత్రము స్పష్టంగా దేవుడు చెప్పాడు. అది ఏంటంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను ఉన్నట్టుగానే మనము చూస్తాము గనుక ఆయన వలే మనం ఉంటామట. ఆయన ముఖాముఖిగా చూస్తాము, ఆయనతో ఉంటాము, ఆయన వలే ఉంటాము. 3 విషయాలు. ఆయన ముఖాముఖిగా మనం చూస్తాము, ఆయనతో మనము ఉంటాము యుగయుగాలు, ఆయన వలే మనం ఉంటాము. ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు, ఈ నిరీక్షణతో జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కడును ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము తన్ను తోడు పరిశుద్ధునిగా చేసుకోవాలి. పరిశుద్ధ జీవితం అనేది క్రైస్తవత్వంలో అది ఒక ఆప్షన్ కాదు. పరిశుద్ధ జీవితం అనేది అది ఒక సెలెక్టెడ్ పీపుల్కు మాత్రమే కాదు. పరిశుద్ధులు అని దేవుడు విశ్వసించినటువంటి అందరినీ పిలిచాడు. దాంట్లో సంఘంలో ఉన్నటువంటి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, వీళ్ళు సెయింట్స్, వీళ్ళే పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తారు. మేము కామన్ పీపుల్ కాబట్టి పరిశుద్ధత అనేది మాకు వర్తించదు అని అనుకోవడానికి వీలు లేదు. మనమందరము కూడా పరిశుద్ధత మీద దృష్టి పెట్టాలి. కాబట్టి ఇక్కడ చూడండి 13వ వచనము నుంచి కనుక మనం చదువుతూ వెళ్ళినట్లయితే 5 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తున్నాడు. There are 5 incentives to live a holy life. పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి మనల్ని మోటివేట్ చేసేటువంటి 5 మోటివేషన్స్. ఎందుకు మనము పరిశుద్ధంగా జీవించాలి, ఎందుకు అని కనుక మనం చూసినట్లయితే మొట్టమొదటిది ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. 13వ వచనంలో ఏమంటున్నాడు? కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. మొట్టమొదటిగా ఇక్కడ ఏం చెప్తున్నాడయ్యా? ఎందుకు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి, ఎందుకు పరిశుద్ధతలో మనం నడుచుకోవాలి అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే యేసు క్రీస్తు ప్రభువారు ప్రత్యక్షం కాబోతున్నాడు. యేసు క్రీస్తు ప్రభువారు తిరిగి మరలా ఆయన రాబోతున్నాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన తీసుకురాబోయేటటువంటి కృప. ఇక్కడ కృప అన్న మాటకు అర్థము దేవుడిచ్చినటువంటి ఆ యొక్క మహిమ, మనము పొందబోయేటటువంటి ఆ యొక్క స్థితి అంతా కూడా ఒక్క మాటలో చెప్పేశాడు. కృప. కృప ద్వారానే రక్షించబడ్డాము, కృప ద్వారానే ఈ జీవితంలో మనం కొనసాగుతాము, కృప ద్వారానే ఆ మహిమలో మనము ప్రవేశిస్తాం. ఆ కృపను జ్ఞాపకం చేసుకునండి. రిమెంబర్ ద గ్లోరీ దట్ యు ఆర్ గోయింగ్ టు రిసీవ్. గ్లోరీ అంటే ఏదో తలతల మెరిసిపోయేటటువంటి బట్టలు వేసుకుంటాం అనుకోబాకండి. క్షయమైనటువంటి ఈ శరీరము అక్షయతను ధరించుకుంటుంది. మృతతుల్యమైనటువంటి ఈ యొక్క స్థితి నుంచి మనము అమర్త్యతను ధరించుకుంటాం. అంటే ఇక ఎన్నడూ కూడా మరణము లేనటువంటి శరీరము, కన్నీరు, దుఃఖము, ఆకలి, శ్రమ, వేదనలు, బాధలు అనేవి ఏవి లేనటువంటి ఒక స్థితిని మనము పొందుకోబోతాము. అది నిరంతరము ఉండబోయేది. వారి కన్నీళ్ళ బాష్పబిందువులన్నిటిని ఆయన తుడిచివేస్తాడట. అక్కడ ఇక ఆకలి ఉండదు, దుఃఖము ఉండదు, శ్రమ, కన్నీరు అనేది ఉండదు, పాపం ఉండదు, అన్యాయం ఉండదు. ఈ శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యాలు, బాధలు ఏమి ఉండవు అక్కడ. యుగయుగాలు ఆయన ముఖ దర్శనము చేస్తూ ఉంటాము. ఆయన చూసిన కొలది ఆయన ఆరాధిస్తూ ఉంటాం. ఆ గొర్రె పిల్లతో కలిసి మనము నిత్యము కూడా యుగయుగాలు అక్కడ జీవిస్తూ ఉంటాము. ఈ స్థితిని దేవుడు మనకు వాగ్దానం చేశాడు. అది ఎప్పుడయ్యా అంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు. ఆయన ఎప్పుడు ప్రత్యక్షం అవుతాడంటే ఆయన డేట్ చెప్పలా, క్యాలెండర్ చెప్పలా, ఒకే ఒక మాట చెప్పాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. అందుకనే నిరీక్షణ కావాలి. ఆయన డేట్ చెప్తే నీకు నిరీక్షణ ఎందుకు, విశ్వాసం ఎందుకు?
టైము, డేటు, ఆ పలానా సమయం అని చెప్తే నీకు విశ్వాసము, నిరీక్షణ అవసరంలా. 2025 మార్చి నెల 15వ తారీఖు 10 గంటలకు నేను వస్తానన్నాను అనుకోండి, ఏం చేస్తాను చెప్పండి? తెలియగలవాడు ఏం చేస్తాడు? తెలియగలిగిన వాడు ఏం చేస్తాడు చెప్పండి? 2025 మార్చి 15 9:50 వరకు ఏం చేస్తాడు? అది లాస్ట్ 10 minutes లేసి, ప్రభువా 9 minutes, 8 minutes, 7 minutes, 2 minutes, 1 minute, done, here am I అంటాడు. దట్ ఈస్ నాట్ వాట్ గాడ్ ప్రామిస్డ్ హియర్. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని ఆయన చెప్పి 2000 సంవత్సరాలైంది. 2000 సంవత్సరాల నుండి కూడా ఆయన యందు నిరీక్షణ కలిగిన ప్రతివాడు, ఆయన మాటను నమ్మిన ప్రతివాడు విశ్వాసముతోనే జీవించాడు. నీవు నేను మనమందరము కూడా విశ్వాసము ద్వారానే బ్రతకాలి. విశ్వాసం అనేది కనబడిన వాటి గురించి, అదృశ్యమైన వాటి కొరకు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ అనేది మనల్ని మోటివేట్ చేస్తూ ఉండాలి. ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఈజ్ ద గోల్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఈజ్ ద గోల్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యక్షత అనేది, ఆయన రెండవ రాకడ అనేది అనుదినము మన జీవితంలో ఎగ్జైట్మెంట్ కలుగు చేయాలి. లేఖనాల్లో ప్రత్యేకంగా ఈ పత్రికలు కనుక మనం జాగ్రత్తగా కనుక పరిశీలన చేసినట్లయితే, భక్తులు సంఘాన్ని, విశ్వాసమైనటువంటి వారిని ప్రోత్సహించే ప్రతిసారి, వారి శ్రమల్లో కానీ హింసల్లో కానీ, సంఘము హింసింపబడుతున్న ప్రతిసారి వారికి ఏమి జ్ఞాపకం చేశారో తెలుసా? వారి ఆదరణ కొరకు. మీరు తెస్సలోనిక పత్రికలు చదవండి, ఫిలిప్పీ పత్రికలు చదవండి, లేకపోతే ఈ పేతురు రాసిన పత్రికలు చదవండి, యోహాను పత్రికలు మీరు చదవండి, యోధా పత్రికను మీరు చదవండి. ఏ పత్రికలు కనుక మనం చూసినా కానీ శ్రమలలో ఉన్నటువంటి విశ్వాసులకు ఏమి జ్ఞాపకం చేసి వాళ్ళని ఆదరించారంటే ప్రభు యొక్క రాకడ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడ అనేది అది ఎంతో ఖచ్చితంగా జరగబోయేటటువంటి ఇమినెంట్ ఈవెంట్ ఇన్ ద క్యాలెండర్ ఆఫ్ గాడ్. అయితే మనం ఈ లోకంలో ఎలా జీవిస్తామో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారి రెండవ రాకడ గురించి పాటలు పాడతామట, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడ గురించి వాక్యాలు చెప్తామట, ప్రసంగాలు చేస్తామట, మీటింగులు పెడతామట, డాక్టరీలు నేర్చుకుంటామట. కానీ ఆయన ఎన్నడూ రాడు అన్నట్లుగా జీవిస్తామట. పాటలు ఎట్లా ఉన్నాయి? ఇందాక పాడాం కదా, యేసు చెప్పండి, అందుకే పాడింది ఆ పాట. యేసు త్వరగా వచ్చును, తన వారిని పరమునకు తనతో కొనిపోవా, యేసు త్వరగా వచ్చును. పాటలేమో ఆయన త్వరగా వచ్చుచున్నాడు అన్నట్లుగా ఉంటాయి, మాటలేమో నా ప్రభు యొక్క రాకడ కొరకు నేను ఎదురు చూస్తున్నట్లుగా ఉంటాయి. కానీ జీవితమేమో, నిర్ణయాలేమో ఆయన ఎన్నడూ రానన్నట్లుగా బ్రతుకుతున్నామట. అందుకనే మన యొక్క జీవితంలో పరిశుద్ధత, నీతి, యథార్థత, భక్తి అన్నటువంటి వాటిని మనము ఏం చేస్తామంటే కంప్లీట్గా నిర్వీర్యం చేసి పడేస్తాం. చూసుకుందాంలే, వస్తాడు 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 అంటున్నాడు. ఆయన ఎప్పుడు రావాలి? ఈ లోపల ఉన్న సమయాన్ని ఎంజాయ్ చేయి. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేస్తావు? The first motivation for holy living is the coming of the Lord himself and the glory. పొందబోయే మహిమను చూసినప్పుడట ఈ లోకములో సమస్తమును పౌలు భక్తుడిగా పెంటగా కనపడింది. ఈ లోకములో ఉన్నటువంటి ఈ క్షణికాలమైన చులకని శ్రమలు ఎన్నదగనివిగా కనపడినవి. తన ప్రాణము సైతము ఆయన ప్రియమైనదిగా ఎంచుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఆయన ఏం చూశాడయ్యా అంటే ఆయన మహిమను చూశాడు. కాబట్టి ప్రియమైన వారులారా, అందుకని ఇక్కడ అంటున్నాడు, మీ మనస్సు అను నడుము కట్టుకోండి, మీ మనస్సు అను నడుము కట్టుకోండి, నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండాలి. అంటే లెట్ యువర్ ఐస్ బి ఫిక్స్ ఆన్ ద ఇటర్నిటీ. నిత్యమైన వాటి మీద మీ మనస్సును దృష్టి పెట్టండి. శాశ్వతమైన ఉన్నాయి, నిత్యమైన ఉన్నాయి. ప్రభు యొక్క రాకడలో మనం పొందుకోబోయేటటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థితి ఒకటి ఉన్నది. దాన్ని చూస్తూ మీరు నడవండి.
వేరన్ వెస్బీ అనేటువంటి ఒక దైవజనుడు ఏమని చెప్పాడంటే, క్రైస్తవ జీవితం అనేదట తల ఏమో పరలోకంలో ఉండాలట, కాళ్ళేమో భూమి మీద ఉండాలట. కాళ్ళేమో భూమి మీద ఉండాలి, మన అడుగులు, మన యొక్క ప్రాక్టికల్ లైఫ్ భూమి మీదే. కానీ మన దృష్టి, మన ఆలోచనలు, మన మాటలు, మన వినికిడి ఇవన్నీ కూడా పరలోక సంబంధమైనవిగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ లోకములో ఉన్నటువంటి దుష్టత్వాన్ని, ఈ లోకములో ఉన్నటువంటి ఈ సెన్షువాలిటీని, ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనేటువంటి ఈ లోక సంబంధమైనటువంటి పాపాన్ని, ఈ లోకము మనకు ఆఫర్ చేసేటటువంటి ఆ యొక్క మహిమ ఏదైతే ఉందో, ఫేడ్ అయిపోయేటటువంటి ఫాల్స్ అండ్ సూడో గ్లోరీ, వాటన్నిటినీ కూడా మనం అధిగమించి ఆ మహిమ కోసం జీవిస్తాం. There is a falsehood in this world, but the truth is yet to come. There is a pseudoness in this world, but the originality, genuinity is yet to come. ఇదంతా కూడా ఈ వెలుగు, ఈ మహిమ, ఈ లోకము అందించేటటువంటి, మనకు చూపించేటటువంటి ఈ మహిమ ఏదైతే ఉన్నదో ఇదంతా కూడా మాయా. దీని పేరేంటి? మాయా, మోసం. కానీ వాస్తవము, యథార్థత అనేది క్రీస్తు ప్రభు మనకు వాగ్దానం చేసినది. దీనిలో పడకుండా దాని కొరకు మనం జీవించాలంటే ఆయన రాకడని మనము కళ్ళ ముందు పెట్టుకొని బ్రతకాలట. ఎవ్రీ డే రిమెంబర్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ అండ్ సే టు యువర్ సెల్ఫ్, లార్డ్ ఐఎమ్ రెడీ. ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అని చెప్పాలట. ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అని చెప్పాలట. ఆ మధ్య ఎవరో సాఫ్ట్వేర్ వాళ్ళు ఒక జోక్ పేల్చారనమాట. ఏంటో తెలుసా? ఈరోజు ఐటీ కార్పొరేట్ వరల్డ్ ప్రపంచం ఎలా అయిపోయిందంటే, యేసు క్రీస్తు ప్రభు త్వరగా వస్తున్నాడంటే వాళ్ళు అంటున్నారంట, ప్రభు వస్తే వచ్చావు కానీ వీకెండ్స్లో రా ప్రభు అంటున్నారంట. ఏంటి? ప్రభు వస్తే వచ్చావు కానీ ఎప్పుడు రా? వీకెండ్స్లో రా, నేను ఫ్రీగా ఉంటా. వీకెండ్ లైఫ్ అయిపోయింది. ఇట్ ఈస్ నాట్ వీక్ ఎండ్ లైఫ్, ఇట్ ఈస్ వీకెండ్ లైఫ్. కొంతమందికి అర్థమైంది. ఇట్ ఈస్ నాట్ వీక్ ఎండ్ లైఫ్, ఇట్ ఈస్ వీకెండ్ లైఫ్. WEAKEND, వీకెండ్. We should not live a weekend life. Strong, stable, firm. అందుకనే మీ నడుము కట్టుకోండి. మీ మనస్సు అనే నడుము కట్టుకోవటం అంటే సిద్ధపాటు. మీ మనస్సును సిద్ధపరచుకోండి. Gather up all your thoughts and fix your thoughts and your mind on the coming of the Lord. ఎందుకంటే క్రైస్తవుని యొక్క గోల్, పర్పస్ అండ్ డెస్టినీ అదే. అది కనుక మిస్ అయ్యవా, యు మిస్డ్ ఎవ్రీథింగ్. అది కనుక మిస్ అయ్యవా, యు మిస్డ్ ఎవ్రీథింగ్. ఎందుకు పరిశుద్ధమైన జీవితం జీవించాలంటే ప్రభువు రాకడ అనేది మొట్టమొదటిది. రెండవదిగా చూసినట్లయితే 14వ వచనం చూడండి. నేను పరిశుద్ధునై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును సమస్తమైన ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. పరిశుద్ధులై ఉండుడి. ఇక్కడ రెండవ కారణం ఏంటంటే, మొట్టమొదటిది ద కమింగ్ ఆఫ్ ద లార్డ్, రెండవది ద క్యారెక్టర్ ఆఫ్ ద లార్డ్. ద క్యారెక్టర్ ఆఫ్ ద లార్డ్. ప్రభు దేవుని యొక్క క్యారెక్టర్, నేచర్ ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ఏమంటాడంటే మీరందరూ పరిశుద్ధులుగా ఉండండి అని ఆయన చెప్పలా. సింపుల్గా ఏమన్నాడు? నేను పరిశుద్ధునై ఉన్న ప్రకారము. బికాస్ ఐ యామ్ హోలీ, బీ యీ హోలీ. నేను పరిశుద్ధునై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. ఎక్కడ రాయబడి ఉంది మాట? ఎక్కడ రాయబడిన మాటని పేతురు ఇక్కడ ఉటంకిస్తున్నాడు. లేవి కాండము 11వ అధ్యాయము 44వ వచనం తీయండి. లేవియా కాండము 11వ అధ్యాయము 44వ వచనం చదవండి. నేను మీ దేవుడని యెహోవాను. చూడండి, నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు. లుక్ ఎట్ దిస్.
మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి అన్న మాటకి ఏమని రాస్తుందో తెలుసా? కాన్సెక్రేట్ యువర్ సెల్ఫ్. కాన్సెక్రేట్ యువర్ సెల్ఫ్, డెడికేట్ యువర్ సెల్ఫ్, ఆఫర్ యువర్ సెల్ఫ్, సాక్రిఫైస్ యువర్ సెల్ఫ్. కాన్సెక్రేట్ యువర్ సెల్ఫ్ అన్న మాటకి సెట్ అపార్ట్ యువర్ సెల్ఫ్. మిమ్మును మీరు ప్రత్యేకపరచుకోండి, మిమ్మును మీరు ప్రతిష్ఠించుకోండి, మిమ్మును మీరు పరిశుద్ధులుగా ఎంచుకొని పరిశుద్ధ జీవితాన్ని జీవించండి. ఎందుకంటే మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడు. ఎవరా పిలిచినవాడు? మీ దేవుడైన యెహోవాను. I am the Lord your God. I am the Lord your God. నేను మీ దేవుడైన యెహోవాను. ఎందుకు ఆ అటెస్టేషన్ అక్కడ? ఎందుకు ఆ యొక్క అథెంటిసిటీ అక్కడ? ఎందుకు దేవుడు నేను మీ దేవుడైన యెహోవాను అని అక్కడ మాట్లాడుతున్నాడంటే, ఎవరైతే మిమ్మల్ని పిలిచినవాడో ఆయన నేను పరిశుద్ధుడను. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, యాజ్ అ ఫాదర్ ఈస్ టాకింగ్ దీస్ వర్డ్స్. పిల్లలు తండ్రి యొక్క స్వభావాన్ని ఏం చేయాలి? స్వతంత్రించుకోవాలి కదా. పిల్లలకు తండ్రి యొక్క గుణలక్షణాలు రావాలి కదా. మనం ఆదాముకు పుట్టాము కాబట్టి ఆదాము స్వభావం మనకి ఆటోమేటిక్గా వచ్చింది. మనం ఆదాముకు పుట్టాము భౌతికముగా కాబట్టి ఆదాము పాపం అందరికీ సంక్రమించింది. అయితే కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ద్వారా దేవుని వాక్య మూలముగాను ఆత్మ మూలముగాను మనము తిరిగి జన్మించి తండ్రి అయినటువంటి దేవునికి ఇప్పుడు అడాప్టెడ్ చిల్డ్రన్ అయ్యాము. దత్త పుత్రులుగా, దత్త కుమార్తెలుగా ఆయన మనల్ని స్వీకరించాడు. ఇప్పుడు ఈ స్వభావం ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా రాదు, ఇది అలవర్చుకోవాలి. జాగ్రత్తగా వినండి మాట. భౌతికంగా ఆదాముకు పుట్టాము కాబట్టి ఆదాము పాపము అందరికీ సంక్రమించింది. అయితే శరీర మూలముగా జన్మించింది అది, ఆత్మ మూలముగా జన్మించినటువంటి ఈ యొక్క జన్మ ఏదైతే ఉన్నదో అది దేవుని వాక్యం అనే అక్షయమైన బీజము ద్వారా. ఆ మాటల తర్వాత వచనాల్లో రాస్తాడు చూడండి పేతురు. తర్వాత మాటలంటే వెంటనే చదవకూడదు, మా మాట ఎక్కడుందో చదవాలి. చదవండి. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. అది ఏంటంట? మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. దిస్ ఈస్, మీరు అంటే సంఘము, విశ్వాసులు, తిరిగి జన్మించినటువంటి వారు. ఇది క్షయబీజము కాదు, ఇది అక్షయమైనటువంటి విత్తనము, దేవుని వాక్యం అనేటువంటి విత్తనము. ఇది అక్షయమైనది కనుక ఈ వాక్యం అనేటువంటి బీజములో నుండి వచ్చే లైఫ్ కూడా అక్షయమైనది. ఆ అక్షయమైనటువంటి జీవము మూలముగా మీరు జన్మింపబడ్డారు కాబట్టి అంటున్నాడు ఇక్కడ. దిస్ ఇస్ న్యూ బర్త్. ఇప్పుడు ఈ తిరిగి జన్మించినటువంటి యొక్క అనుభవంలో మనము నూతన స్వభావము, నవీన స్వభావము, మరి ప్రాముఖ్యంగా దేవుని యొక్క గుణలక్షణమైనటువంటి ఆ పరిశుద్ధ జీవితం అనేది న్యాచురల్గా ఆటోమేటిక్గా వస్తుంది అనుకోవాకండి. ఎందుకంటే మనలో పాత స్వభావము, పాప స్వభావము ఇంకా ఉంది, ఆదాము స్వభావము ఇంకా ఉంది. ఆదాము యొక్క స్థితిలో నుంచి బయటకు వచ్చాము కానీ ఆదాము యొక్క స్వభావంలో నుంచి ఇంకా బయటకు రాలేదు. ఆదాము యొక్క పాపము నుంచి వచ్చినటువంటి ఆ యొక్క తీర్పు నుంచి మనం బయటకు వచ్చాము కానీ ఆదాము యొక్క పాపము యొక్క శక్తి, బలము, ప్రభావము, స్వభావము ఇంకా మనలో పనిచేస్తానే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మీ మనస్సు అను నడుము కట్టుకోండి. దేవుని యొక్క వాక్యమును అనుసరించి లోకములో మనము
పరిశుద్ధతని, నీతిని, యథార్థతను వెంటాడాలట, ప్రయాసపడాలట, అప్పగించుకోవాలట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఇక్కడ రాయబడిన మాట అంటే డెడికేట్ యువర్ సెల్ఫ్, కాన్సెక్రేట్ యువర్ సెల్ఫ్, సెట్ అపార్ట్ యువర్ సెల్ఫ్ అంటున్నాడు. మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకోండి దానికి. యేసుక్రీస్తు ప్రభుని మనము సొంత రక్షకుడిగా అంగీకరించక ముందు మన స్థితి ఏంటో తెలుసా? స్లేవ్స్. చెప్పండి, స్లేవ్స్, బానిసలు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఆ సిలువ మీద ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు వెలగా చెల్లించి మనకేమి ఇచ్చాడంటే విడుదల. ప్రతి మాటని చాలా జాగ్రత్తగా మీరు చెప్పాలి. దిస్ ఇస్ ద హోల్ డాక్ట్రిన్. ఒక్క సెంటెన్స్లో మీ ముందుకు తీసుకొస్తా, జాగ్రత్తగా వినండి. మొదటి స్టేట్ ఏంటి? బిఫోర్ స్టేట్ బానిస, స్లేవ్స్. రెండవది, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు తన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు చిందించారో ర్యాన్సమ్ అంటారు. విమోచన క్రయ ధనం. విమోచించడానికి మనల్ని చెల్లించినటువంటి ధనం ఆయన రక్తం. ఎప్పుడైతే ఆయన విమోచన క్రయధనము చెల్లించారో మనము స్లేవ్స్ అనే స్టేట్ నుంచి సెట్ ఫ్రీ అనే స్టేట్కి వచ్చాం. స్లేవ్స్ స్టేట్ నుంచి ఏ స్టేట్ ఇది? సెట్ ఫ్రీ. సెట్ ఫ్రీ అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక బందీఖానాలో నుంచి, ఒక జైల్లో నుంచి ఒకరిని విడిపించడం లెక్క. ఒక పంజరంలో ఉన్న పక్షిని విడుదల చేయటం లెక్క. బంధించబడి సంఖ్యల చేత బంధించబడిన వారిని బంధ విముక్తిని చేయటం అనమాట. ఇట్ ఈస్ ద డెలివరెన్స్, ఫ్రీడమ్. ఇప్పుడు మూడో స్టేట్ చెప్తున్నాను చూడండి. స్లేవ్స్ స్టేట్ నుంచి కేవలము సెట్ ఫ్రీ స్టేట్కి రావటం మాత్రమే కాదు, సెట్ ఫ్రీ స్టేట్లో నుంచి సెట్ అపార్ట్ స్టేట్లోకి రావాలి. సెట్ అపార్ట్ అంటే ఏంటి? అది ప్రత్యేకించుకొనుట. చాలామంది క్రైస్తవులు స్లేవ్స్ స్టేట్లో నుంచి సెట్ ఫ్రీ స్టేట్లోకి వచ్చి సెటిల్ అయిపోయారు. సెట్ ఫ్రీ స్టేట్కి వచ్చి సెటిల్ అయిపోయారు. సెట్ ఫ్రీ అంటే ఏంటో తెలుసా? స్వతంత్రులమయ్యాము. స్వతంత్రుడుగా చేయబడిన నీవు ఎందుకు స్వతంత్రుడుగా చేయబడ్డావు, విమోచింపబడిన నీవు ఎందుకు విమోచించబడ్డావు అనేది గనక తెలియకపోతే ఈ స్వాతంత్ర్యంలో నువ్వు బరి తెగిస్తావు. ఈ స్వాతంత్రాన్ని నువ్వు మిస్యూజ్ చేస్తావు. దేవుడు నన్ను విడిపించాడులే, దేవుడు నన్ను స్వతంత్రుడుగా చేశాడులే, ఇప్పుడు నేను బంధ విముక్తుడినయ్యాను, బానిస బ్రతుకు నుంచి నేను బయటకు వచ్చాను, కాబట్టి నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను. దానికోసం కాదు దేవుడు మనల్ని విడిపించింది. Those who are set free must set them apart for God. దేవుని చేత విమోచింపబడిన నీవు దేవుని కొరకు ప్రత్యేకించుకోవటము అనేది జరగాలి. దిస్ ఈజ్ కాల్డ్ హోలీనెస్. ఆయన పాపము నుంచి విడిపించి పరిశుద్ధత కొరకు విడిపించాడు. ఆయన పాపము నుంచి విడిపించాడు, పరిశుద్ధత కొరకు విడిపించాడు. బానిసత్వము నుంచి ఆయన మనల్ని బ్రతికించి విడిపించాడు. ఇదిగో మనము పరిశుద్ధ జీవితాన్ని జీవించటం కొరకు ఆయన మనల్ని విడిపించాడు. ఈ సత్యాన్ని మర్చిపోవద్దు. ఆయన తన స్వభావములో మనం పాలివారు కావాలని కోరుకుంటున్నాడు. చూడండి, ఈ పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదవండి. 3 నుంచి, తన మహిమను బట్టి గుణాతిశయములను బట్టి మనల్ని పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టు నైనా అనుభవ జ్ఞానము వలన ఆ మహిమను గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికమైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని, ఈ మాట అందరు చెప్పండి, బ్రదర్స్ అందరు చెప్పండి, సంఘమంతా చెప్పండి, దేవ స్వభావమునందు పాలివారగునట్లు ఆ వాగ్దానములను మనకు అనుగ్రహించెను. భక్తికిని జీవమునకు చాలినటువంటి for life and godliness, the sufficient word
విచ్ ఈస్ ద బైబుల్. జీవమునకు భక్తికి సరిపోయినటువంటి చాలినటువంటి అమూల్యమైన అత్యధికమైనటువంటి ఈ వాగ్దానములను దేవుడు మనకు అనుగ్రహించింది ఎందుకో తెలుసా? లోకమందున్నటువంటి భ్రష్టత్వము నుంచి మనం విడిపించబడాలి, దేవ స్వభావములో పాలువారవాలి. ఇవి రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ జరుగుతాయి. పాపమును అసహించుకున్నటయే పరిశుద్ధతను ప్రేమించుట, పాపమును అసహించుకున్నటయే పరిశుద్ధతను ప్రేమించుట. పాపమును ఇంకా ప్రేమిస్తూ పరిశుద్ధతను ప్రేమించలేవు, పరిశుద్ధంగా జీవించలేవు. హోలీనెస్ అంటే ఏంటో తెలుసా? షన్నింగ్ ఈవిల్. హోలీనెస్ అంటే ఏంటో తెలుసా? హేటింగ్ సిన్. దట్ ఈస్ ద డెఫినేషన్. దేవుని భయము నెరిగి పాపము చేయకుడు అంటున్నాడు. పాపాన్ని విడిచిపెట్టకుండా పరిశుద్ధ జీవితం ఎలా సాధ్యమవుతుందండి? పాపాన్ని అసహించుకోకుండా పరిశుద్ధతను ఎలా ప్రేమిస్తాము? దైవ స్వభావము, ఈ దేవుని యొక్క స్వభావం ఏంటంటే ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుడను. దాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గాడ్. ఆ దైవ స్వభావములో మనం పాలువారగుటకే దేవుడి వాక్యాన్ని ఇచ్చాడు, దేవుడి వాగ్దానములు ఇచ్చాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:1 చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:1 అమ్మా. ఫస్ట్ కొరింథియన్స్ అన్న, సెకండ్ కొరింథియన్స్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7:1 ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు, శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందు. మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక. ఏ వాగ్దానములు? అక్కడ అంటున్నాడు ఈ వాగ్దానములు అమూల్యమైనవి. ఇంకా ఎలాంటి అంటే ఆ వాగ్దానాలు చదివాం కదా ఇప్పుడే. అత్యధికములైనవి, అమూల్యమైన అత్యధికమైన ఈ వాగ్దానాలు ఈ లోక భ్రష్టత్వం నుంచి విడిపించబడి దేవ స్వభావములో పాలువారొకటికు అంటున్నాడు. కొరింథీ పత్రికలో ఈయన అంటున్నాడు కనుక మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక. ఏంటి ఆ వాగ్దానాలు అంటే? పైకెళ్ళి చదవండి. నేను వారిలో సంచరింతును, వారిలో నివసించుదును, నేను వారి దేవుడినయుందును, వారు నా ప్రజలయుందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా, దట్ వర్డ్ ప్రత్యేకముగా ఉండు అనేదే హోలీనెస్. సెట్ అపార్ట్, సెట్ అపార్ట్. ఈ లోకములో ప్రియులారా జాగ్రత్తగా వినండి, మనల్ని లోకము క్రైస్తవులు అని గుర్తించేది ఈ బైబిల్ పట్టుకొని తిరగడాన్ని బట్టి కాదు, ఈ బైబిల్ పట్టుకొని తిరగడాన్ని బట్టి కాదు. లోకము మనల్ని క్రైస్తవులని గుర్తించేది, లేకపోతే యేసు క్రీస్తు ప్రభువారికి చెందిన వారు వీరు అని చెప్పి గుర్తించేది క్రైస్తవ పేర్లు పెట్టుకోవడాన్ని బట్టి కాదు, బైబిల్ పట్టుకొని తిరగడాన్ని బట్టి కాదు, ఆదివారం వచ్చి మందిరంలో కూర్చుని వెళ్ళిపోవడాన్ని బట్టి కాదు, స్త్రీలైతే బొట్టు పెట్టుకోకుండా తిరగడాన్ని బట్టి కాదు. దట్ ఈస్ నాట్ యువర్ ఐడెంటిటీ. దట్ ఈస్ వేర్ యువర్ ఐడెంటిటీ ఈస్ రియల్లీ రియల్లీ డిసీవ్ యూ. దాన్ని బట్టే అనుకుంటే మోసపోయినట్టే మనం లెక్క. నీ పేరు బట్టి కాదు, నువ్వు వేసుకున్న డ్రెస్సును బట్టి కాదు. ఆదివారం కానీ అందరూ వైట్ అండ్ వైట్ వేస్తారు, వేసుకో మంచిదే, నేనేం వద్దంటలా. బట్ దట్ ఈస్ నాట్ యువర్ హోలీనెస్. ఆదివారం అవగానే మేము కుంచినిపల్లి ఉన్నప్పుడు నేను ఒక అన్నతో కలిసి ఉండేవాడిని. ఆదివారం తలంటి స్నానం చేయాల్సిందే అనేవాడు. ఆదివారం తలంటి స్నానం చేసే మందిరానికి వెళ్ళాలంట. మంచిదే, నేను కాదంటలా, అదేం తప్పంటలా. బట్ దట్ ఈస్ నాట్ యువర్ హోలీనెస్. అది కాదు నీ పరిశుద్ధత. నీ పేరు కాదు, నీ ప్లేస్ కాదు, నీ ప్రవర్తన, పరిశుద్ధ జీవితం. లోకానికి విడ్డూరంగా కనిపిస్తట. అది లోకంలో ఒక రేరెస్ట్ అండ్ ద రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ జ్యువెల్ లా కనిపిస్తట. హౌ కమ్ ఇట్ పాసిబుల్? వేర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్? ద వరల్డ్ కెనాట్ ఆఫర్ దట్ హోలీనెస్. లోకం ఇవ్వలేని పరిశుద్ధత, లోకం ప్రొడ్యూస్ చేయలేని పరిశుద్ధత, లోకంలో ఇక ఎవరిలోనూ కనబడినటువంటి ఆ పరిశుద్ధత నీలో నాలో కనబడినప్పుడు లోకం నిన్ను చూస్తుంది, గుర్తిస్తుంది, డిఫరెంట్ అని చెప్తుంది. ఆ డిఫరెంట్ అన్న మాటకే అర్థము హోలీనెస్. పరిశుద్ధత అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? బీయింగ్ డిఫరెంట్. డిఫరెంట్ అంటే అర్థము ఆడు ఎడ్డామంటే తడ్డామంటాం కాదు.
డిఫరెంట్ అంటే అర్థము వాళ్ళకి ప్రతిదానికి వ్యతిరేకంగా మాట్లాడటం కాదు. లోకములోనే ఉన్నాము కానీ లోక సంబంధులము కాదు మనం. We are in the world but not of the world. We are like a lotus flower. ఆ లోటస్ ఫ్లవర్ ఎట్లాగైతే బురదలో ఉంటుంది, కలుములో ఉంటుంది ఆ కమల పుష్పము, కానీ ఆ యొక్క రేకులకు కానీ ఆకులకు కూడా ఆ బురద అంటుకోకుండా బ్రతుకుతుంది. దాట్ ఈస్ హోలీ లైఫ్. సమస్త ప్రవర్తన యందు మాటలలో పరిశుద్ధత కావాలి, చూపులలో పరిశుద్ధత కావాలి, ఆటలలో పరిశుద్ధత కావాలి, లీజర్లో పరిశుద్ధత కావాలి, మన తిండిలో పరిశుద్ధత కావాలి, మన పాటలలో పరిశుద్ధత కావాలి, మన స్నేహాల్లో పరిశుద్ధత కావాలి, చదువులో పరిశుద్ధత కావాలి, వర్క్లో పరిశుద్ధత కావాలి. సమస్త ప్రవర్తన అన్నప్పుడు ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ లైఫ్, సీక్రెట్ అండ్ పబ్లిక్ బోత్, నో ఎక్సెప్షన్. ఇది సేక్రెడ్, ఇది సెక్యులర్ అంటానికి లేదు. Do not compartmentalize your life. He is the Lord of your life. When you say He is the Lord of your life, He is the Lord of every area of life. And He demands holiness in every area of life. Even your family life, even your sexual life, those who are married people, holiness is demanded. In your finance, holiness is demanded. That is the Lord we are serving. అలాంటి దేవుణ్ణి మనము సేవిస్తున్నాము. ఆ దేవుడు అంటున్నాడు కదా, దైవ స్వభావములో మీరు కూడా పాలివారగుటకే నేను మిమ్మల్ని రక్షించాను. నన్ను లోకం తెలుసుకోవాలంటే నిన్ను చూసే తెలుసుకోవాలి. నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి. ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్ ఈస్ ద మోటివేషన్. మొట్టమొదటి ద కమింగ్ ఆఫ్ ద లార్డ్, రెండవది ద క్యారెక్టర్ ఆఫ్ ద లార్డ్. Holiness is the command of God. Holiness is the will of God. And holiness is the call of God. పరిశుద్ధత కొరకే దేవుడు మనల్ని పిలిచాడు, కానీ అపవిత్రత కొరకు కాదు. కాబట్టి జారత్వం నుంచి పారిపోండి. పరిశుద్ధులుగా ఉండుటే దేవుని చిత్తము. దీనికోసమే మీరు పిలువబడితిరి. పరిశుద్ధత అనేది దేవుని యొక్క ఆజ్ఞ. బీ హోలీ, ఇట్స్ అ కమాండ్. పరిశుద్ధులుగా ఉండుడి అనేది ఒక ఆజ్ఞ, ఆప్షన్ కాదు, సజెషన్ కాదు, చాయిస్ కాదు. ఓ యవనస్తుడా, యవనస్తురాలా, నీ చూపులు ఎట్లా ఉన్నాయి? అపవిత్రమైన చూపులు చూస్తూ దేవుని ఎలా చూడగలవు? దేవుని మహిమ ఎలా కనిపిస్తుంది? అపవిత్రమైనవన్నీ కూడా ఆ చెవులో పెట్టుకొని వింటూ డే అండ్ నైట్ దేవుని స్వరాన్ని ఎట్లా వింటావు? దేవుని స్వరం ఆయన మాట్లాడినాక నీకు ఎలా అర్థమవుతుంది చెప్పు? అపవిత్రమైన తలంపులతో నిండిపోయిన నీవు ఆ పరిశుద్ధమైనటువంటి దేవుణ్ణి, ఆ మహిమను ఏ విధంగా ఆస్వాదించగలవు, ఆరాధించగలవు? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? యు కెనాట్ fathom, యు కెనాట్ ఎక్స్పీరియన్స్ ద సెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్. ఎందుకో తెలుసా? ఈ లోకం అనే సెన్సువాలిటీలో మనం కూరుకుపోయి ఉన్నాం. లోకములో ఉన్న అపవిత్రమైన జోకులు నీకు నవ్వు పుట్టిస్తావన్నాయా, బాధ పుట్టిస్తున్నాయా? లోకంలో వ్యర్థత నీకు వినపడతా ఉన్నప్పుడు ఆస్వాదిస్తున్నావా? చెవులు మూసుకున్నట్లుగా నీవు వాటిని అసహించుకుంటున్నావా? ఆ దుష్టత్వమును చూసినప్పుడు నీ కళ్ళు ఆకర్షించబడుతున్నాయా, లేకపోతే నీవు కళ్ళును త్రిప్పివేసుకుంటున్నావా? లెట్ us ఎగ్జామిన్. మరలా నేను చెప్తున్నాను, ఈ ఫోన్ నీ గురించి సాక్ష్యం చెప్పాలి. దిస్ వన్ డివైస్ ఈజ్ ఎనఫ్. పరలోకంలో ఒక్కటి నిలబడితే చాలంట మన కోసం. మొత్తం బయట పెట్టేస్తుంది, మన బ్రతుకు మొత్తం బట్ట బయలు చేస్తుంది. ఇది నీ గురించి సాక్ష్యం చెప్పగలదా? టిక్ మార్క్ పెట్టగలదా? దీన్నే ఫేస్ చేయలేని మనము దేవుని ఎలా ఫేస్ చేస్తాం రేపు? దీని ముందు నిలబడే ధైర్యం లేని మనము దేవుని ముందు ఎలా నిలబడతాం చెప్పండి రేపొద్దున? సమస్త ప్రవర్తన sanctify yourself. మూడవది 16వ వచనం చదవండి. మొట్టమొదటిది ఏంటి? ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. రెండవది ఏంటి? ద క్యారెక్టర్ ఆఫ్ ద లార్డ్. మూడవది ఇప్పుడు 16వ వచనం. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండే ఆశను అనుసరించి ప్రవర్తింపక
ఆ, ఆ. అమ్మ రాయబడి ఉన్నదన్న మాట ఎక్కడుంది? 15లో ఉందా? పైన ఉందా? 14లో. 14 చదువు. నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము ఉన్నాను గనుక మీరును వ్రాయబడి ఉన్నది. అక్కడ నుంచి మనం ఇంకొక మాట తీసుకున్నాం. ద వర్డ్ ఆఫ్ గాడ్. ద వర్డ్ ఆఫ్ గాడ్. మూడవ మోటివేషన్ మనకేంటంటే దేవుని వాక్యము. అక్కడ ఆ మాట మనం చాలాసార్లు ఫాస్ట్గా దొర్లించుకొసుకుని వెళ్ళిపోతాం, కానీ మనం ఆగాల్సినటువంటి మాట ఏంటో తెలుసా? ఇట్ ఈస్ రిటర్న్. ఇట్ ఈస్ రిటర్న్. వ్రాయబడి ఉన్నది. వ్రాయబడిన దేవుని వాక్యము మన జీవితానికి అల్టిమేట్గా దిశానిర్దేశము. యేసుక్రీస్తు ప్రభువారు పాపాన్ని లేకపోతే సాతాన్ని ఎలా జయించాడండి? దేవుని వాక్యం ద్వారా. మత్తయి సువార్త 4వ అధ్యాయం. సరే రండి చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయము. శోధకుడు ఆయన దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు? నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించమని. అందుకు ఆయన లుక్ ఎట్ దట్. ఇట్ ఈస్ రిటర్న్. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది. వ్రాయబడి ఉన్నది. అయితే వాడేమంటాడు చూడండి. 6వ వచనం చదవండి. నీవు దేవుని కుమారుడవైతే కిందకు దూముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములు ఎప్పుడునూ రాతికి తగలకుండా వారు నీ చేతులతో ఎత్తి పట్టుకుందురని. వాడు తక్కువైనవాడు అనుకున్నావా? నువ్వు వచ్చి ఇది రాయబడి ఉన్నది అనగానే వాడేమంటాడు తెలుసా? రాయబడి ఉన్నది కదా అంటాడు వాడు. ఇది రాయబడి ఉన్న వాక్యం అనగానే వాడేమంటాడు తెలుసా? ఇది కూడా రాయబడి ఉంది కదా అంటాడు వాడు. వాడెప్పుడైతే ఇట్ ఈస్ రిటర్న్ అంటాడో, ఇప్పుడు మనం ఏం చెప్పాలో చూడండి. అందుకు ప్రభు అయిన యేసు ఏమన్నాడు? ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. మీరు జాగ్రత్త గమనిస్తున్నారా? కాన్వర్జేషన్ అంతా కూడా దేని మీద నడుస్తుంది? ఇట్స్ రిటర్న్, ఇట్స్ రిటర్న్, ఇట్స్ రిటర్న్, ఇట్స్ రిటర్న్. మనం ఎప్పుడైతే ఈ వాక్యాన్ని పట్టుకొని దేవుని వాక్యం ఇలా చెప్తుంది కాబట్టి నేను ఇది చేశాను అంటామో, దేవుని వాక్యములు అలా రాయబడి ఉంది కాబట్టి నేను అలా చేయలేదు అని నువ్వు అంటావో, వాడు సాతానుడు వచ్చి ఏమంటాడు తెలుసా? ఇలా కూడా రాసిందిగా అంటాడు వాడు వచ్చి. నిజానికి అక్కడ వాక్యం ఏముంది? ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును, నీ కాలికి రాయి తగలకుండా వారిని నెత్తి పట్టుకుంటారు. కాబట్టి ఏం చేయమంటున్నాడు? దూకే అంటున్నాడు. లోకములో ఇప్పుడు టీవీ డిబేట్లో కొంతమంది ప్రశ్నలు వేస్తున్నారు చూసారా? అవన్నీ ఇట్లాంటి ప్రశ్నలే. అర్థమైందా? విషపూరితమైనది ఏదైనా నువ్వు తాగినను నీకు హాని కాదన్నాడు కదా. ఇదిగో విషం బాటిల్ తాగు. పాములను భుజంగములు ఎత్తి పట్టుకుందరు అన్నారు కదా. ఇదిగో పాము కొబ్బరిని పట్టుకో. మన వాళ్ళు తెలియగల వాళ్ళకి ఏం చెప్పాలి తెలుసా? ఇట్ ఈస్ ఆల్సో రిటర్న్. నీ దేవుడిని యెహోవాను శోధింపవలదు. ఇప్పుడు కనుక నేను చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి, లేకపోతే రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, నువ్వు నిజంగా సీఎం అయితే, నీ గనక పవర్ ఉంటే విజయ్ అన్నాను అనుకోండి, ఏమంటాడు? ఎవడో అనామకుడు చెప్పిన మాటని విని ఆయన పవర్ని రుజువు చేసుకుంటాడా? ఒకవేళ నేను చెప్పిన మాటను బట్టి కనుక ఆయన నేను నిజమైన సీఎంని కావాలంటే రుజువు చేసుకుంటాను చూడు అని నేను చెప్పింది ఆయన చేశాడు అనుకోండి, అందరూ ఆయన చప్పట్లు కొడతారా? లేకపోతే ఎవడు రీడ్ అంటారా? ఎందుకని చెప్పండి. దట్స్ ద పాయింట్ హియర్. హీ నీడ్ నాట్ ప్రూవ్. ఆయన రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదు.
ఎవడో ఏదో శోధిస్తే ఆయన శోధించబడాల్సిన అవసరం లేదు. ఎవడో అన్న మాటకు ఆయన రుజువు చేసుకోవాల్సిన అవసరము లేదు. అది వీడు చేసింది. దేవుని వాక్యాన్ని మన జీవితానికి ఆధారం చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధ జీవితం ఎలాగ సాధ్యమవుతుందంటే ఇదిగో దేవుని యొక్క వాక్యము. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు మాదిరి చూపించాడు. ఈ వాక్యమనే ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోవాలి. ఈ వాక్యమనే ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోవాలి. కొంతమంది దగ్గర ఖడ్గం ఉంటుంది, కానీ ఖడ్గం ఒక ఆర్నమెంట్ లాగా ఉంటుంది, ఆయుధం లాగా ఉండదు. ఎలా ఉంటుందంట? ఆర్నమెంట్ ఏంటి? ఆభరణములాగా కాదు ఇది ఉండాల్సింది, ఆయుధంలాగా ఉండాలి. కొంతమంది దగ్గర బైబుల్ కేవలం ఆభరణము, చక్కగా నైస్గా ర్యాప్ చేసి పేజీ కూడా నలగకుండా. కొంతమంది దగ్గర బైబిల్స్ చూస్తే ఎప్పుడు చూసినా కొత్త బైబిల్ లాగా ఉంటాయి. బ్రాండ్ న్యూ బైబిల్స్ ఫర్ ఎవర్ అంటే అర్థం ఏంటి? దాన్ని పూజిస్తారన్నమాట. ఆభరణం చదవరు, రాయరు, నోట్ చేసుకోరు, ధ్యానించరు. ఒక ఆయన ఏం చెప్పాడు తెలుసా? షో మీ యువర్ బైబుల్, ఐ విల్ టెల్ అబౌట్ యూ అన్నాడు ఆయన. షో మీ యువర్ బైబుల్, ఐ విల్ టెల్ అబౌట్ యూ. నీ బ్రతుకు నేను చూపిస్తా, నీ బైబిల్ చూపించు అన్నాడంట. నీ బ్రతుకు నేను చూపిస్తా, నీ బైబిల్ని చూపించు. బిల్లీ గ్రాహాం అనే దైవజనుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? వెల్ రెడ్ బైబుల్ ఈస్ ఏమంటారు? ప్రూఫ్ ఫర్ వెల్ ఫెడ్ సోల్. వెల్ రెడ్ బైబుల్ ఈజ్ అ ప్రూఫ్ ఫర్ వెల్ ఫెడ్ సోల్. అంటే నీ ప్రాణాత్మలకు దేవుని వాక్యం అనేటువంటి సంపూర్ణ పౌష్టిక ఆహారం చేత నువ్వు పోషింపబడుతుంది అంటానికి రుజువు ఏంటంటే చదివిన బైబుల్ అట. ఎవరో ఆ మధ్య ఒక చిన్న వీడియో పంపించారు, ఇది బిల్లీ గ్రాహాం గారి బైబిల్ అని. ఆ బైబిల్ చూస్తూ ఉంటే అక్షరాలు ఏం కనపడట్లేదు దాంట్లో, టెక్స్ట్ ఏం కనపడట్లేదు దాంట్లో. అంతగా వర్క్ చేస్తుంది ఆ బైబిల్ అంతా. దేవుని వాక్యం చేత ఫీడ్ చేసుకో, దెన్ యుల్ గెట్ ద స్ట్రెంగ్త్ టు ఫైట్. పోరాడే శక్తి ఎప్పుడు వస్తుంటే పౌష్టికాహారంతో నువ్వు భుజించబడినప్పుడు. దేవుని వాక్యము అది పరిశుద్ధ పరిస్థితి. వాక్యం అనే ఉదకము చేత శుద్ధి చేయబడు. దేవుని వాక్యం మనల్ని గైడ్ చేస్తుంది. నీ వాక్యము చేతను దాన్ని బట్టి నడుచుకున్నట్టు చేతనే కదా. నీ వాక్యము నా పాదములకు దీపం, ఇట్ గైడ్స్. దేవుని వాక్యం మనల్ని కరెక్ట్ చేస్తుంది. రెండంచులు గల వాడి అయిన ఖడ్గం వలె మన యొక్క తలంపులను, ఆలోచనలన్నిటినీ కూడా శోధిస్తూ అది మనల్ని కరెక్ట్ చేస్తుంది దేవుని వాక్యం. ఈ ప్రాసెస్లో పరిశుద్ధతలో ఎదుగుతాం. ఈ ప్రాసెస్లోనే పరిశుద్ధతలో ఎదుగుతాం. ఎప్పుడైనా సరే సడన్గా మీరు ఒక మాట అనబోయి టక్కుమని ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయా? ఒకవేళ అలాంటి సందర్భం మీకు ఉంటే మిమ్మల్ని ఆపింది దేవుని వాక్యమే అయి ఉండాలి. మిమ్మల్ని ఆపింది వాక్యం అవ్వాలి. అది పరిశుద్ధ జీవితం అంటే. ఒక మాట అనబోయి, ఒక పని చేయబోయి, ఒక ప్రతిస్పందనకి టక్కుమని ఆగిపోయి ఆ కోపాన్ని అణుచుకొని అక్కడ నువ్వు నిలబడ్డావంటే నిన్ను పట్టుకొని ఆపింది వాక్యమై ఉండాలి. వాక్యం మన జ్ఞాపకం రావాలి. ప్రతి పరిస్థితుల్లో ఈ వాక్యం అనేది వాగ్దానాలుగా రాసుకోవడానికి మాత్రమే కాదు, ఆజ్ఞలుగా అనుసరించడానికి కూడా. ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటామండి వాక్యం? చెప్పండి. కష్టాల్లో ఉన్నప్పుడు, అప్పుడు కావాలి వాక్యం. అవి కూడా వాగ్దానాలు. నేను విడువను. అబ్బా, ఏం బాగా గుర్తుంటాయి. భయపడకము, నేను నీకు నీ పిండి పిసుకు తొట్టి, చెప్పండి, నీ బుడ్డి ఆశీర్వదించబడును, నా గిన్నె నిండి. ఇవే కదా లైఫ్లో గుర్తు. అవేంటో తెలుసా? ఏ ఫర్ ఇప్పుడు చెప్పండి గట్టిగా. ఏ ఫర్, బి ఫర్, అది అవి. అక్కడే కూర్చుంటావా జీవితాంతం? ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ అనుకుంటా. ఈ వాక్యం మనల్ని శోధనలో పట్టుకునేదిగా ఉండాలి. డ్రిఫ్ట్ తప్పిపోతున్నప్పుడు మనల్ని ఒక యాంకర్ లాగా, ఒక యాంకర్ అంటే ఏంటి? లంగరు లాగా ఆపేదిగా ఉండాలి.
మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసేదిగా ఉండాలి. మన అడుగులు కుడికి ఎడమకు తొలగకుండా మనల్ని గైడ్ చేసేదిగా ఉండాలి. సమృద్ధిలో మనల్ని అణిచేదిగా ఉండాలి. అప్పుడు దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నువ్వేంటి, ఎవడైనా ఈ వాక్యం దగ్గరికి వస్తాడు. ప్రియమైన వారలారా, ఇది జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధ జీవితానికి మూలం మొట్టమొదటిది ద కమింగ్ ఆఫ్ ద లార్డ్, రెండవది ద క్యారెక్టర్ ఆఫ్ ద లార్డ్, మూడవది స్క్రిప్చర్, ద వర్డ్ ఆఫ్ గాడ్. నాలుగవది 17వ వచనం చదవండి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కదా. మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. ప్రియులారా, ద జడ్జిమెంట్ ఆఫ్ గాడ్. నాలుగవది పరిశుద్ధ జీవితానికి మోటివేషన్, జడ్జిమెంట్ ఆఫ్ గాడ్. మొట్టమొదటిది ద కమింగ్ ఆఫ్ ద లార్డ్, గ్లోరీ. రెండవది ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్, హోలీనెస్. మూడవది స్క్రిప్చర్, ద వర్డ్ ఆఫ్ గాడ్. నాలుగవది జడ్జ్మెంట్. ఆయన ఎలా తీర్పు తీరుస్తాడంట? పక్షపాతము లేకుండా. పక్షపాతము లేని దేవుని ఎదుట నువ్వు నిలబడాలి. అదే నీ ప్రాబ్లం, అదే నీ సమస్య. పక్షపాతం లేకుండా ఒక డిపార్ట్మెంట్ మొత్తాన్ని చూసుకునే ఒక ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, అది మంచిదంటారా లేకపోతే సమస్య అంటారా? చెప్పండి. ఇరుకును పడ్డారా? ఇది చెప్పిన సమస్య, అది చెప్పిన సమస్య. మంచిదంటారా లేకపోతే అది ప్రాబ్లం అంటారా? ఇస్ ఇట్ అ ప్రాబ్లం ఆర్ గుడ్? గుడ్. ఫర్ సమ్ ఇట్ ఈస్ అ ప్రాబ్లం. లంచం తీసుకోడు, ఫేవరెటిజం ఉండదు, పక్షపాతం ఉండదు, తేడా వస్తే తోలు తీసేస్తాడు. మంచిదది. కానీ ఎవడైతే యథార్థంగా నీతిగా బ్రతకడో వాడికి అది సమస్య. ఇప్పుడు మన సమస్య ఏంటో తెలుసా? మన దేవుడు యథార్థవంతుడు. దావీదు నా హృదయానుసారుడు కదా అని చెప్పేసి ఆ చాప్టర్స్ని తీసేద్దాం అన్నాడా బైబిల్లో? ఆ ఒక్క ఎపిసోడ్ని డిలీట్ చేద్దాం అన్నాడా? ఆ ఒక్క ఇన్సిడెంట్ని మర్చిపోండి, ఇంకెవరు మాట్లాడబోకండి దాని గురించి అన్నాడా? నో, అండు. పేతురు దేవుని అంతగా ప్రేమించాడు, కానీ పేతురు చేసినటువంటి ఆ బలహీనతలను కూడా దేవుడు రాసిపెట్టాడు. పక్షపాతం లేదు దేవునికి. చాలాసార్లు మనం అనుకుంటాము ఎలాగలా దేవుని మేనేజ్ చేద్దాంలే అనుకుంటాం. పరలోకంలో దేవుని మేనేజ్ చేసేదేం లేదు. ఇక ప్రతివాడును చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము. ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగులు అపేక్షించున్నాము. ఎందుకనండి? తాను జరిగించిన క్రియలను బట్టి, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన ప్రతి కార్యమును వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట. మనం చెప్పారు కదన్నా, దీని పేరు ఏంటంట? ఎవరు చెప్తారు? దీనికి ఒక పేరు చెప్పాడు. విశ్వాసులకు జరిగే ఈ తీర్పు గురించి, దీని గురించి ఒక పేరు చెప్పాడు. గ్రీక్ నేమ్ ఎవరు చెప్తారు? క్విజ్. భీమా. ఏంటిది? భీమా. భీమా తీర్పు. భీమా అంటే ఏంటంట? ఆ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర నిలబెడతారు కదా, మధ్యలో ఉంటుంది 1 అని వేస్తాడు. కుడివైపు సెకండ్ అంటాడు, థర్డ్ వైపు లెఫ్ట్ థర్డ్, వాళ్ళందరూ దాని మీద నుంచే పెడతారనమాట. ఇట్ ఈస్ ద ప్లాట్ఫామ్ ఆన్ విచ్ యూ స్టాండ్ టు రిసీవ్ ద ప్రైజెస్. దాన్ని భీమా అంటారు. అక్కడ నిలబడినప్పుడట పక్షపాతం ఉంటుందా? ఒక టీచర్ ఉంది, ఆ టీచర్కి ఈయన ఫేవరెట్ స్టూడెంట్ అనుకో, వీడు ఏమి చేయకపోయినా, పార్టిసిపేట్ చేయకపోయినా, గెలవకపోయినా వీడిని తీసుకొచ్చి ఫస్ట్ ప్లేస్ నిలబెట్టింది అనుకోండి, ఏమంటారు చెప్పండి?
ఇంకక్కడ భీమా దగ్గర ఇక ఫేవరెటిజం ఉండదు. భీమా దగ్గర ఇక పక్షపాతం ఉండదు. అది తీర్పు. ఆ తీర్పు దగ్గర నుంచి చెప్పుడు ఎవరిని ఎక్కడ నిలబెట్టాలో దేవుడు అక్కడ నుంచి పెడతాడట. ఎందుకంటే ఆ రోజు మన క్రియలన్నీ బయటకు వస్తాయి. మన క్రియలన్నీ బయటకు వస్తాయి. దేహము ద్వారా జరిగించిన ప్రతి కార్యము, ఏం చూసామో, ఏం విన్నామో, ఏమి చేశామో అన్నీ బయటకు వస్తాయి. ఏమి ఆలోచించామో బయటకు వస్తాయి. మోటివ్స్, ఇంటెన్షన్, థాట్స్, ఇమాజినేషన్స్ అన్నీ బయటకు వస్తాయట. జాగ్రత్త. తీర్పు ఉందని ఎరిగి మనం పాపమును నుంచి పారిపోదాం. తర్వాత మీరు ధ్యానించుకోండి. ఫైనల్గా చివరిగా 18 నుంచి చదవండి. ఇప్పుడు విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము అనగా నిష్కలంకము నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితేరని ఎరుగుదురు కదా. చూడండి, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన గాని తన మృతుల్లో నుండి లేపిన తనకు మహిమనిచ్చిన దేవుని ఎదుట తన ద్వారా విశ్వాసులను మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసము, మీ నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నది. దేవుని యందు ఉంచబడి ఉన్నవి. 22:23లో యాక్చువల్గా మాట తెలుగులో అక్కడ రాస్తుంది. అక్కడికి వెళ్దాం రండి. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపడిన వారు కనుక, ఇది అందరూ చదవండి మాట, నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సును పవిత్రపరుచుకున్న వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగా మిక్కటముగాను ప్రేమించుడి. ద లవ్ ఆఫ్ గాడ్. ద ఫైనల్ మోటివేషన్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. ద గ్రేటెస్ట్ మోటివేషన్ అంటారు దీన్ని. ఒక ఆయన ఉన్నాడట, వాళ్ళ అబ్బాయి రోజు దొంగతనం చేస్తున్నాడంట. జాగ్రత్తగా వినండి. ఎక్కడి నుంచో కాదు, డాడీ యొక్క జోబుల నుంచే దొంగతనం చేస్తున్నాడు. ఏదో రూపాయి, ₹1 దొంగతనం చేసి వెళ్ళి స్కూల్కి వెళ్ళి కొనుక్కొని తింటున్నాడు. డాడీ జోబులో చేయబెడితే తగ్గుతుంది. ఏంటంటే ఎవరు, ఏరా నువ్వు తీసావంట. లేదు డాడీ అని. 2 రోజు మరలా చూస్తాడు. ఏయ్ నువ్వే తీసావు కదంట. నేను తీయలేదు డాడీ అని. అంతే, కర్ర తీసుకుని లెఫ్ట్ రైట్ 2 ఇచ్చాడట. ఆడు బేరమ ఏడ్చాడు. సరే అని వదిలేశాడు. 3 రోజు మళ్ళీ తీసాడంట. మళ్ళీ చిత్త కొట్టాడండి. మమ్మీ వచ్చి అడ్డపడింది. ఎందుకు అట్లా కొడతావు, పశువుని కొట్టినట్టు కొడుతున్నావు పిల్లోడిని అని. సరే ఇప్పుడు కన్నా బుద్ధి వస్తుంది అనుకుంటే మళ్ళీ దొంగతనం చేశాడంట. ఈసారి ఇంకో ఒక రోజంతా నైట్ బయట నుంచో పెట్టాడంట, రాత్రి చీకట్లో. నిజంగా జరిగింది ఇది. ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకోమంటే ఆడు నెక్స్ట్ డే మళ్ళీ దొంగతనం చేశాడంట. కౌన్సిలింగ్ ఇచ్చాడు, దొంగతనం చేశాడు. శిక్ష వేశాడు, దొంగతనం చేశాడు. చెత్త కొట్టాడు, దొంగతనం చేశాడు. ఏం చేయాలి ఇక అని ఒకరోజు ఏం చేశాడంటే వాళ్ళ డాడీ ఒక పెద్ద క్యాండిల్ వెలిగించి ఆ క్యాండిల్ మీద తను చేయి పెట్టాడంట. నువ్వు నిజం ఒప్పుకుంటావా లేకపోతే నా చేయి కాలిపోద్ది అన్నాడట. నిజంగానే చేయి పెట్టాడట దాని మీద. వాళ్ళ డాడీ చేయి వణికిపోతా ఉంది, కాలిపోతుంది, గాయమవుతుంది. ఇప్పుడు వాడు గిలగిలా 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 కొట్టుకొని డాడీ కాళ్ళు పట్టుకొని, డాడీ నువ్వు కాల్చుకోవద్దు, నేను మార్చుకుంటా నా బ్రతుకుని, నేను అది చూడలేను, ఇంకా నా వల్ల కాదు. ఇప్పటి వరకు నన్ను కొట్టావు బ్రతుకు మారలా, తిట్టావు బ్రతుకు మారలా, శిక్ష వేశావు బ్రతుకు మారలా, కౌన్సిలింగ్ ఇచ్చావు బ్రతుకు మారలా. కానీ ఇప్పుడు తన జీవితాన్ని ప్రభావితం చేసింది ఏంటో తెలుసా? లవ్, ప్రేమ. ద హైయెస్ట్ మోటివేషన్ ఫర్ హోలీ లివింగ్ ఇస్ ద క్రాస్. ఆ సిలువను చూసినప్పుడు
నా పాపమే కదా నీ ప్రభువుని ఇంత ఘోరమైన సిలువకు అప్పగించింది. మళ్ళా ఎట్లా పాపం చేయను నేను? నా పాపమే కదా ఆయన నిర్దోషమైనటువంటి చేతుల్లో మేకులు కొట్టింది. నా పాపమే కదా ఆయన ముఖం మీద ఉమ్మి వేసేట్లుగా చేసింది. హౌ కెన్ ఐ ప్రేమైన వాళ్ళరా, దేవుని ప్రేమ మనం అర్థం చేసుకొని దేవుని ప్రేమను మనం అనుభవిస్తూ ఉంటే అపవిత్రమైనటువంటి ఆ పాపము దగ్గరికి మరలా మనం వెళ్ళలేం. ఇట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్ దట్ కన్స్ట్రైన్స్ అస్. ఇట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్ దట్ ఎనేబుల్స్ అస్. ఇట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్ దట్ సపరేట్స్ అస్. పరిశుద్ధమైన జీవితం మనం జీవించడం అనేది దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామంటానికి రుజువు. దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటానికి రుజువు ఏంటో తెలుసా? పరిశుద్ధ జీవితం. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి.